Audio Jungle. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన మందిరం కోసం కొన్ని లక్షల మంది హిందువులు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేశారు. కరసేవలో వేలాది మంది లాఠీ దెబ్బలు తిన్నారు. కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేశారు. ఇలా గ్రౌండ్ లెవెల్లో ఎంతోమంది పోరాటం చేస్తుంటే అయోధ్యలో భవ్య మందిరం కోసం అవిశ్రాంత న్యాయ పోరాటం చేశారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె పరాశరన్. ఇవాళ భవ్య రామమందిర నిర్మాణం జరుగుతోందంటే దాని వెనకున్న ప్రధాన కారకుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు పరాశరన్. దాదాపు 500 ఏళ్ల పాటు సాగిన ఈ మందిర పోరాటంలో అంతిమ ఘట్టానికి, అంతిమ పోరాటానికి నేతృత్వం వహించింది ఆయనే. అది కూడా 93 ఏళ్ల వయస్సులో. అంతటి పుణ్యమూర్తి. సుప్రీంకోర్టులో రామ్లల్లా తరఫున వాదనలు వినిపించేందుకు ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు ప్రధాన ద్వారం వద్ద ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ వానరం కనిపించిందంట. వాదనలు జరిగిన 40 రోజుల పాటు ఇలాగే జరిగిందట. ఆయనకు రాముడన్నా, రామభక్తుడైన హనుమంతుడన్నా ఎనలేని భక్తి. ఒక దశలో స్వయంగా ఆ హనుమంతుడే తన ఇంటికి వచ్చాడని కె పరాశరన్ ఉద్వేగానికి గురయ్యారట. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో తెలిపారు. అయోధ్య ఉద్యమంలో 2 రకాల పోరాటాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ప్రజా ఉద్యమం అయితే, రెండవది కోర్టుల్లో న్యాయ పోరాటం. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఈ పోరాటానికి రామ్లల్లా తరఫున రామభక్తుడైన 93 ఏళ్ల కె పరాశరన్ నేతృత్వం వహించారు. 90 వయస్సుల్లో ఆయన నవ యువకులకు ఏమాత్రం తీసిపోరు. ఒక 15 నిమిషాలు నిలబడితే చాలు కాళ్ళు లాగేస్తున్నాయంటూ అందరూ కూడా కూలబడే రోజులివి. అయినా సుప్రీం ధర్మాసనం ముందు ఆయన గంటల తరబడి తన వాదనలు వినిపించారు. ఒక దశలో మీరు వయస్సులో పెద్దవారు, కావాలంటే కూర్చొని మీ వాదనలు వినిపించండి అంటూ సుప్రీం ధర్మాసనం ఆయనకు సూచించింది కూడా. అయితే తాను మర్యాద పురుషోత్తముడైన రామ్లల్లా న్యాయవాదినని, ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న తాను సుప్రీం ధర్మాసనం ముందు కూర్చోలేనని, అలాగే నిలబడి తన వాదనలు వినిపించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అయోధ్య భూమి వివాదం కేసు విచారణ వరుసగా 40 రోజుల పాటు కొనసాగింది. ఈ 40 రోజులు కె పరాశరన్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఉదయం 10:30 ఆయన కోర్టు హాల్లో ఉండేవారు. విచారణ ముగిసే వరకు హాల్లోనే ఉండేవారు. సుప్రీం ధర్మాసనం ఆదేశించినప్పుడు తన వాదనలు వినిపించేవారు. తన ఆర్గ్యుమెంట్స్ వినిపించడమే కాదు, సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ రాజీవ్ ధావన్ వాదనలు కూడా ఆయన ఓపిగ్గా వినేవారు. వాదనల సందర్భంలో ఒక్కోసారి టెన్షన్ వాతావరణం నెలకొనేది. ఒక దశలో ముస్లిం సంఘాల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ అసహనానికి గురైన పరాశరన్ మాత్రం ఎన్నడూ కూడా అమర్యాదగా వ్యవహరించలేదు. చాలా హుందాగా తన వాదనలు వినిపించారు. ఒక సందర్భంలో రాజీవ్ ధావన్ ధర్మాసనం ముందు పేపర్లను సైతం చించేశారు. అంతేకాదు తనదైన కామెంట్లతో సైతం పరాశరన్ను రెచ్చగొట్టేందుకు ధావన్ ప్రయత్నించారు. అయితే స్థితప్రజ్ఞుడైన పరాశరన్ ఇవేవీ పట్టించుకోలేదు. ఆయన దృష్టిలో అల్ప విషయాలకు స్థానం లేదు. ఆయన దృష్టి మొత్తం తనకు అప్పగించిన రామకార్యంపైనే, కోట్లాది మంది హిందువులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడంపైనే తన దృష్టిని నిలిపారు. సుప్రీంలో వాదనలు వినిపించే సమయంలో పరాశరన్ టీంలో పివి యోగేశ్వరన్, అనిరుద్ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి దాని, అశ్విన్ కుమార్, డిఎస్ భక్తివర్ధన్ సింగ్ వంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులున్నారు. 2019 అక్టోబర్ 16న సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు హాలులో సందడి కనిపించింది. ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. చాలామంది సీనియర్ న్యాయవాదులు అందరూ పరాశరన్తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. న్యాయం రామ్లల్లా పక్షమే ఉందని, సత్యమే గెలుస్తుందని జై శ్రీరామ్ నినాదాలు చేశారు. వాదనలు ముగిసిన తర్వాత సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ అవనుండడంతో నవంబర్ 9వ తేదీన 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం తన తుది తీర్పును వెలువరించింది. ముఖ్యంగా 5 అంశాలపై స్పష్టమైన ఆదేశాలను సుప్రీం ధర్మాసనం జారీ చేసింది. 1. వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన 2.77 ఎకరాల స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు. ఇదంతా ఒకే భూభాగం. ఇది రామ్లల్లాకు చెందుతుంది. ఆ స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టాలి. తీర్పు అమలుకు ప్రభుత్వం 3 నెలల్లో ఒక ప్రణాళికను రూపొందించాలి. 2. బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదు, మసీదు నిర్మాణానికి ముందు అక్కడున్న నిర్మాణాన్ని కూల్చివేశారా లేదా అన్నది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేయలేదు. బాబ్రీ మసీదు కట్టడానికి ముందు అక్కడున్న నిర్మాణం ఇస్లామిక్ నిర్మాణం కాదని అక్కడి శిథిలాలకు సంబంధించి ఏఎస్ఐ ఇచ్చిన నివేదికలోని ఆధారాలు చెబుతున్నాయి. ఈ స్థలంలో 1528 నుంచి 1856 మధ్య నమాజు జరిగినట్లు ఆధారాలు లేవు అని పేర్కొంది. ఇక 3.
అన్ని ఆధారాలను పరిశీలించి ఈ భూమిని రాముడి ఆలయ నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అలాగే మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పింది. ఇక 4వ పాయింట్ 2.77 ఎకరాల స్థల నిర్వహణ, ఆలయ నిర్వహణ బాధ్యతలు చూడటానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఈ 2.77 ఎకరాల భూమిని ఈ ట్రస్టుకే అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఇక 5వది 1992లో బాబ్రీ కూల్చివేత చట్టబద్ధ పాలనను ఉల్లంఘించడమేనని పేర్కొంది. నవంబర్ 9న ధర్మాసనం తుది తీర్పును వెలువరించినప్పుడు ధర్మాసనం ముందు సత్యమేవ జయతే అంటూ పరాశరన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించారు. తుది తీర్పును పూర్తి ఏకాగ్రతతో విన్నారు. అయోధ్య రాముడిదే అని ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఆ తర్వాతి క్షణంలో హాల్లోని వారందరూ ఇంకా లాయర్లంతా ఒక్కసారిగా పరాశరన్ దగ్గరికొచ్చి అభినందనలతో ముంచెత్తారు. సెల్ఫీలు దిగడానికి పర్మిషన్ అడిగారు. అయోధ్య వివాదానికి ఎండు కార్డు పడేలా చూడటమే నా చివరి కోరిక అని కేసు ప్రొసీడింగ్స్ సమయంలో పరాశరన్ కామెంట్స్ చేశారు. తన కోరిక నెరవేరిందన్న తృప్తి ఆయన ముఖంలో మెరిసింది. తుది తీర్పు తర్వాత ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ రావు భగవత్ స్వయంగా పరాశరన్ గారి ఇంటికి వెళ్లి ఆయన్ను అభినందించారు. ఆ సమయంలో మందిర నిర్మాణం త్వరగా జరగాలని సర్ సంఘ్ చాలక్ను ఆయన కోరారు. సుప్రీం తీర్పును అనుసరించి మోదీ ప్రభుత్వం అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసి దానికి పరాశరన్ను చైర్మన్గా చేసింది. ఇక పరాశరన్ వ్యక్తిగత జీవిత విశేషాలు తెలుసుకుందాం. కె పరాశరన్ది వేద పండితుల కుటుంబం. వారి స్వగ్రామం తమిళనాడులోని శ్రీరంగం. 1927 అక్టోబర్ 9న వారు జన్మించారు. అలాగే పరాశరన్ కుటుంబీకులందరూ న్యాయవాదులే. 1958లో పరాశరన్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. లాయర్గా ఆయన కీలక కేసులు వాదించారు. వీటిలో శబరిమల కేసు ముఖ్యమైంది. ఈ కేసులో నాయర్ సర్వీస్ సొసైటీ తరఫున ఆయన వాదించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఆయన సమర్థించారు. అలాగే ఆయన వాదించిన కేసుల్లో సేతు సముద్రం ప్రాజెక్టు కేసు కూడా ఉంది. ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వాదించారు. రాముడి కాలంలోనే సముద్రంలో బ్రిడ్జి నిర్మాణం జరిగిందని పరాశరన్ తన వాదనలు వినిపించారు. 93 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పరాశరన్ ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. 1976లో తమిళనాడు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. 1983-89 వరకు అటార్నీ జనరల్ పదవిలో ఆయన కొనసాగారు. న్యాయ వ్యవస్థకు అందించిన కాంట్రిబ్యూషన్కు గాను అనేక అవార్డులు ఆయనకు దక్కాయి. 2003లో పద్మభూషణ్ అవార్డు, 2011లో పద్మవిభూషణ్ అవార్డులు పరాశరన్కు లభించాయి. ఇక 2012 జూన్లో ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పరాశరన్కు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. పరాశరన్ తన వాదనల్లో హిందూ ధర్మానికి సంబంధించిన అనేక సూక్తులను అలవోకగా ఉదహరించేవారు. ఇది అయోధ్య కేసుకే పరిమితం కాదు. ఆయన వాదనలు వినిపించిన ఏ కేసులోనైనా ఇది మామూలే. దీంతో పరాశరన్ వాదనలు వినడానికి తోటి లాయర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. హిందూ ధర్మంపై ఆయనకున్న పట్టును చూసి ఆశ్చర్యపోయేవారు కూడా ఉన్నారు. అయోధ్యలో భూమి పూజ పూర్తి అయ్యి రామమందిర ప్రతిష్టాపన మహోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో కేశవ్ పరాశరన్ లాంటి కర్మయోగిని స్మరించుకోవడం మన ధర్మం. వారు దేశంలోని జాతీయవాదులందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాత.